అనుగ్రహద్విగుణ విశాలలోచనైః అనుస్వనద్విగుణగళద్రవామృతైః యతో యతః ప్రసరతి మే విలోచనం తతస్తతః స్ఫురతు తవైవ వైభవం. భాగవత కథాసుధ తర్వాయి భాగంలోకి వచ్చాం. అక్రూరుడు బలరామకృష్ణులిద్దరిని రథం మీద ఎక్కించుకుని బయలుదేరాడు. రథం తొందరగా వెళ్ళిపోతుంది. వెనకాల నందాదులు పాలు మీగడ వెన్న మొదలైన కానుకల్ని ధనాదుల్ని తీసుకుని బళ్ల మీద నిదానంగా వస్తున్నారు. అయితే వీళ్ళు యమునా నదిని దాటారు. యమునా నది తీరంలోకి వచ్చాక బలరామకృష్ణులు దిగి నీరు తాగి మళ్ళీ రథంలో కూర్చుంటే అక్రూరుడు సాయంకాల వేళ అయింది కాబట్టి సాయంకాలం మాధ్యాహ్నిక విధుల కోసం ఏం చేశాడు, ఆయన నదిలోకి దిగాడు. స్నానం చేస్తూ చల్లని నదీ జలంలో అట్లా లోపలికి చూస్తే బలరామకృష్ణులు కనిపిస్తున్నారు కదా. ఏమనుకున్నాడు, రథంలో కూర్చున్నారు వీళ్ళు. మంచినీళ్ళు తాగి నీళ్లు తాగి రథంలో కూర్చున్న వాళ్ళు మళ్ళీ యమునా నదీ జలాల మధ్యలోకి ఎట్లా వచ్చారబ్బా అనుకుంటూ ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే ఈ వెనక్కి తిరిగి చూసేసరికల్లా రథంలో ఇద్దరు కూర్చుని స్థిమితంగా కబుర్లాడుకుంటూ కనిపిస్తున్నారు. ముందు నేను రథంలో చూశాను, మళ్ళీ నీళ్లలో కనపడ్డారు. మళ్ళీ వాళ్ళు మొదటి విధంగానే రథంలో ఉన్నట్టుగా కనపడుతోంది. అయితే వీళ్ళు రెండు చోట్ల ఎలా కనపడ్డారు, నాకేమైనా భ్రమ ఏర్పడిందా, నీళ్లలో వీళ్ళు ఉండటం ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి చూద్దాం మళ్ళీ అని మళ్ళీ నదీ జలాల్లోకి మునిగాడు. లోపలికి మునిగాడట. మునిగిచ్చేసరికల్లా ఎట్లా కనపడిందంటే, అక్రూరుడు చాలా మంచివాడండి, స్థిమితమైన బుద్ధి కలిగినవాడు. మనసు వేవరింగా పోయే మనస్తత్వం ఉన్నవాడు కాదు, స్థిమిత బుద్ధి, భగవంతుడి మీద అపారమైన అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నవాడు. ఆయన ఏం చేశాడు, ఈ నదీ జలాల లోపల అశేషమైన విశేషాలు కలిగినటువంటి ఆదిశేషుణ్ణి చూశాడట. ఎట్లా ఉందంటే, ఈయన 1000 తలల మీద 1000 మణులు, అక్కడి నుంచి పన్నగాలకి ప్రభువు, రాజవేషం. ఎట్లా ఉన్నాడంటే ఒక సర్పానికి కిరీటాలు పెట్టినట్టుంది. ప్రతి పడగకి కిరీటము మణి కనపడుతోందనమాట. చాలా గొప్ప అత్యద్భుతమైనటువంటి పరమాద్భుతమైన రూపం కలిగిన వాడైన నిష్కళంకమైన మెరుపు కలిగినటువంటి ఆదిశేషుణ్ణి చూశాడు. ఈయన ఎట్లా ఉన్నాడు, చూస్తున్నాడు అట్లా నల్లటి వస్త్రం ధరించి సిద్ధులు నాగులు మొదలైన వాళ్ళతోటి చక్కగా కొనియాడబడుతున్నటువంటి సర్పరాజును చూశాడు. మొట్టమొదటి ఈయనకేం కనిపించింది, చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి ఆదిశేషుడు ఆయనని సిద్ధులు యోగులు వాళ్ళు అంతా పూజిస్తున్నట్టు. మరుక్షణం కదలిక వచ్చింది, మళ్ళా మార్పు వచ్చింది. ఇలా ఉన్న ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకుని ఈ మధ్య భాగంలో పడుకుని ఉన్నటువంటి సౌందర్య రాశి అయినటువంటి పురుషోత్తముణ్ణి చూశాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే, ఇక భగవంతుడిని వర్ణన పరమాద్భుతంగా చేశారండి, చాలా అద్భుతంగా ఉంటుంది. స్వయంగా చదవాలని మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఎట్లా ఉన్నాడంటే, మిసిమి కలిగినటువంటి మెరిసిపోతున్నటువంటి పసుపచ్చని పట్టు వస్త్రం కట్టుకున్నాడు. మేఘంలో మెరిసే మెరుపులాగా వక్షస్థలంలో లక్ష్మీదేవి మెరిసిపోతోందట. మూగిన తుమ్మెదలు చెదరగా ఆయన నాభికమలంలో నలుమోముల నందనుడు ఆడుకొంచున్నాడు. అంటే ఈయనకి దీంట్లోంచి నాభిలోంచి ఒక తామర పువ్వు ఇలా నాళం పైకి వచ్చి పువ్వు వికసించి ఉంది. దాంట్లో 4 ముఖాలున్నటువంటి బ్రహ్మ కూర్చున్నాడు. అక్కడి నుంచి కదిలినప్పుడు ఆయన అటు ఇటు కదిలితే పురుషోత్తముని కాలి అందెలు పదము క్రమము మొదలగు విశేషాలతో వేదనాదాలని వెలువరిస్తున్నాయి. అక్కడి నుంచి ఈ బ్రహ్మ ఈశ్వరుడు సనక సనందనాదులు సద్బ్రాహ్మణులు వేల్పులు అతని చరిత్రని శ్లాఘిస్తున్నారు. పరమాత్మని శరీర వర్ణన చేస్తున్నారు. రమ్యములైన శుభలక్షణాలతో కూడిన గోళ్ళు, పాదములు, మడమలు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, కటి ప్రదేశము, నాభి, నడుము, గర్భభాగము ఆదరముతో కూడినవాడు. అంటే చక్కటి అవయవాల కూర్పు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఇంత పొడుగు మనిషికి ఇంత చిన్న పాదం ఏమిటి అట్లా లేదు, ఆ అవయవాలకు సరిపడింది అనమాట. ఉత్తమ సాముద్రిక లక్షణాలు కలిగి ఉన్నాడు స్వామి. అక్కడి నుంచి శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, వక్షస్థలం మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది, శ్రీవత్సం. చాలాసార్లు ఈ శ్రీవత్సం అంటే ఏమిటండి అని అడిగారు. విష్ణుమూర్తి హృదయ స్థానంలో ఉండేటువంటి ఒక మచ్చ. అదేంటంటే సాముద్రిక లక్షణాల్లో ఈ మచ్చ ఉండటం కూడా ఉత్తమ సాముద్రిక లక్షణంగా చెప్తారు. ఇది విష్ణుమూర్తికే ఉంది, మనకు పురాణ పురుషుల్లో ఇంకా ఎవరికి శ్రీవత్సలాంఛనుడు అనే పేరు లేదు, విష్ణుమూర్తికే ఉంది. ఆయనకి ఒకరికే హృదయ భాగంలో ఇలాంటి చోట ఒక మచ్చ ఉందట. కౌస్తుభం అనే మణి వనమాల అని పేరు కలిగి పువ్వులు ఆకులు చేర్చి కట్టి మెడ నుంచి కాళ్ల వరకు వేళ్లాడుతున్నటువంటి పెద్ద పువ్వుల దండ. అక్కడి నుంచి వీటితోటి విశాలమైన వెడదరొమ్ము కలిగిన వాడు, పెద్ద విశాలమైన వక్షస్థలం కలిగిన వాడట. అక్కడి నుంచి తెల్ల తామరల వంటి కళ్ళు,
శంఖము, చక్రము, గద, పద్మము వీటిని చేతుల యందు ధరించిన వాడు. చతుర్బాహువుగా చెప్తున్నారు, చతుర్భుజుడు ఈయన. సత్వగుణ సంపన్నుడైన వాడు. జందెము, మొలనులు, ముత్యాల పేరు, బాజుబందులు, అందెలు, కంకణాలు, మకరకుండలాలు, కిరీటము మొదలైనటువంటి ఆభరణాదులతో అలంకృతుడైన వాడు. భక్తులను కాపాడేవాడు. చక్కని చెక్కిళ్ళు, నొసలు, ముక్కు, పెదవి, ముఖము, చెవులు కలిగినవాడు. నీలమేఘము వంటి దేహకాంతి కలిగినవాడు. శంఖము వంటి మెడ కలిగినవాడు. దయాగుణంతో నిండినవాడు. ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు మొదలగు వారి చేత పడేవాడు. లక్ష్మి, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా, ఊర్జ, విద్య, అవిద్య, శక్తి, మాయ మొదలగు తేజోమూర్తులైన శక్తుల చేత సేవింపబడేవాడు అయినటువంటి ఆ పరమేశ్వరునికి అక్రూరుడు మొక్కినాడు. ఇలాంటి పూర్తి స్వరూపాన్ని అక్రూరుడు నీళ్లలో తెలుసుకున్నాడు, నీటిలో ఉన్నాడు. భక్తి సంభ్రమాలతో చటుక్కున చేతులు జోడించాడు. ఇంత పరమాత్మమైన రూపం ఒకసారి కంటపడేసరికల్లా డగ్గుత్తికతో దుఃఖం, ఆనందం, పరమాశ్చర్యం, నేను ఎక్కడున్నాను అనేది తెలుసుకోలేని ఒక సంభ్రమంలో ఇలా అన్నాడనమాట. అయ్యా, నువ్వు ఎంత అద్భుతమైన వాడివి, ఇలాంటి రూపంతో నాకు కనపడి దర్శనమిచ్చి నాకున్నటువంటి మాయని పోగొట్టావు నువ్వు అని అపరిమితమైన ఆనందంతో చాలా కీర్తించాడు. నీ వల్లే అన్ని ప్రపంచంలో ఉన్న సమస్త శక్తులు, సమస్తమైన విషయాలు, పంచభూతాలు అన్నీ నీ ఎందే పుట్టినాయి. నీ మహిమను చెప్పడానికి నేనెంత వాడను. వేద మార్గగాములైన కర్మయోగులు నువ్వొక్కడివే. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వేరు పేర్లుగా భావిస్తారు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు కాదు. ఆ అందరి దేవుళ్ళ రూపాలలో నువ్వే ఉన్నావని తెలుసుకోలేకపోతారు. కొంతమంది జ్ఞానము కలిగిన వ్యక్తులు ఏమంటారంటే అది నిజం, పిపీలికాది బ్రహ్మాండ పర్యంతము విష్ణుమయమేనని చెప్తారు. అది తెలుసుకోలేని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. అబ్బే విష్ణువు కాదండి ఫలానా వాడేనని ఇంకొంతమంది అంటారు. ఎవరు ఏదన్నా సరే నువ్వు సర్వాంతర్యామివి అని చెప్పి ఇక అసలు ఒక రకంగా కాదు, ఎన్ని పొగడ్తలో ఈయన తాలూకు దశావతారాలని పొగిడి నువ్వు అంటే ఎంత బాగా స్తోత్రం చేశాడంటే అక్రూరుడు ఆ నీళ్లలో నిలబడిపోయాడు ఆ రూపాన్ని దర్శిస్తూ. బుద్ధి పక్కకి కూడా వెళ్ళలేదు. నిన్ను పొగడ్డానికి నేనెవరిని? నేను మాయ చేత ఆపదల పాలైన వాణ్ణి, దుఃఖం చెందిన వాణ్ణి. అనుగ్రహ బుద్ధితోటి నా దిగులు తీర్చి నన్ను ఆదరించు. ఆదిశేషుడే తల్పంగా కలిగినవాడా, కరుణయే అలంకారంగా కలిగిన వాడైనటువంటి నువ్వు నా ఆర్తిని తీర్చు, నాకు తెలివిడి కలగజేయి. అంటే నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఈయన కంసుడి ఆజ్ఞతోటి ఇక్కడికి వచ్చాడు. ఏం చేయాలో కింకర్తవ్యత మూఢుడిగా ఉన్నాడు. ఈ చేసేది తప్పో ఒప్పో తెలియట్లేదు. భగవంతుని దర్శించేందుకు అవకాశం వచ్చిందన్న ఆనందంతో ఇక్కడికి వచ్చాడు. కానీ తర్వాత అక్కడ నీకోసం మృత్యువు ఎదురు చూస్తోంది అని ఎలా చెప్పి ఏ విధంగా ఈ బాలురిని అక్కడికి పంపాలో తెలియదు. ఆ లోపల ఆ భావంతో తనుకుపోతున్నాడు అనమాట మనసు. కాబట్టి ఈ రకంగా చెప్తూ ఎన్ని రకాలో నమస్కారాలు, ఎన్నో స్తుతి వాక్యాలతోటి అక్రూరుడు వేనోళ్లతోటి పొగిడినంత ఎక్కువగా భగవంతుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. నీ పాదాల జంటను చూపు నాకు. మేమందరం ఏంటంటే దాహం తీర్చడానికి, తీర్చుకోవడం కోసం పరిగెడితే ఎండమావులు కనిపిస్తాయి. నీరు కోసం పరిగెడతాం. దూరంగా వెళ్ళేటప్పుడు ఎండమావు కనిపిస్తుంది, దానికోసం పరిగెడితే అక్కడ ఏమీ ఉండదు. ఈ స్వప్న సమానాలు, ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా ఎండమావులే. ఏమిటి? పుత్రులు, మిత్రులు, కళత్రము, గృహములు, ఇదంతా జంజాటం. దీన్నే మనం సత్యమని భావిస్తాం. ఇదే మన అల్టిమేట్ గోల్ అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఇదంతా మిథ్యాతత్వం. ఇది ఏది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఏమిటి? భగవంతుని యొక్క పాదాల జంటే శాశ్వతమైనది. దాన్ని చూపి నన్ను కటాక్షించు, ఈ సంసార లంపటంలోంచి నన్ను బయటపడేయమని స్తోత్రం చేస్తుండేసరికల్లా ఈయన ఏం చేశాడు? ఈ భగవంతుడట కృష్ణుడి లీలా విలాసం చెప్తున్నారనమాట. పూర్వరూపం చూపించి నటుడు తన నాట్యాన్ని మార్చినట్టుగా అప్పటిదాకా ఒక డ్యాన్స్ చేస్తున్న, ఇంగ్లీష్ డ్యాన్స్ చేస్తున్న డాన్సరు సడన్గా కూచిపూడి నాట్యం చేసినట్టుగా, లేదా కూచిపూడి చేసేవాడు ఇంగ్లీష్ డ్యాన్స్లోకి దిగిపోయినట్టుగా భగవంతుడు క్షణంలో అంతర్ధానమైపోయాడు. రథంలో ఉన్న రూపాన్ని చూపిస్తున్నాడట. అక్రూరుడు తెల్లబోయాడు. నీటిలోంచి బయటకు వస్తే రథంలో బలరామకృష్ణులు ఇద్దరు కనిపిస్తున్నారు. అప్పటిదాకా ఈయనకి ఎంత పరమాద్భుతమైన రూపదర్శనమైంది. భగవంతుణ్ణి స్వయంగా మాంసనేత్రంతో దర్శించగలిగాడు. ఆయన మొత్తం పూర్తి శరీరాన్ని ఆయన ఎలా ఎవరితోటి సేవింపబడుతున్నాడో దాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగాడు అక్రూరుడు. ఒక్కసారి సినిమా మొత్తం మాయమైపోయి మళ్ళీ సాధారణంగా వెనక్కి వచ్చేసాడు. వచ్చి అప్పుడు కృష్ణుడు అడిగాడనమాట,
నీళ్లు దగ్గరలోనే ఉన్నాయి, స్నానానికి వెళ్ళి చాలాసేపు అయింది, ఆకాశంలో భూమిలో లేని వింతలు ఏమైనా నీకు కనపడ్డాయా అక్రూరా అని అడిగాడు. అప్పుడు అక్రూరుడు చెప్తున్నాడనమాట, నీలో లేని వింతలు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాయా తండ్రి? ఇక నువ్వు ఎక్కడా ఉండవు, నీలో ఇంకా నీళ్ళల్లో ఏముంటాయి, విచిత్రాలన్నీ నీలోనే ఉన్నాయి స్వామి అని చెప్పి నవ్వాడు. అప్పుడు సాయంకాలానికి ఆ సమయానికి మధురాపురి చేరేటట్టుగా రథం నడుపుతూ తీసుకెళ్ళాడట. ముందుగా వెళ్ళిన నందుడు మొదలైన వారు పొలిమేరలోని తోపులో బస చేసి ఉన్నారు. కృష్ణుడు వాళ్ళని కలుసుకుని అక్రూరుడితో ఏం చెప్పాడంటే, నువ్వు రథాన్ని తోలుకుని వెళ్ళిపో, మేము తర్వాత వస్తామన్నాడు. అనేసరికల్లా అప్పుడు అక్రూరుడు అడిగాడనమాట, అయ్యా మా ఇంటికి రావాలి, నీ పాదాలు తగిలి మా ఇల్లు పవిత్రం అవుతుంది, నా ఇల్లు పావనం అవుతుంది, నేను నీ బంటుని కదా, నన్ను ఆ మాత్రం ఆదరించకూడదా అని బతిమలాడేట. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, తప్పకుండా, అయితే యాదవ వంశానికి శత్రువుగా సంచరిస్తున్నటువంటి కంసుడిని సంహరించిన తర్వాత నీ గృహాన్ని సందర్శించడానికి వస్తాను, ప్రస్తుతానికి నువ్వు నగరానికి వెళ్ళిపోమని చెప్పి పంపించేశాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పగా అక్రూరుడు నగరంలోకి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడికి తెలియజేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు అపరాహ్న కాలంలో బలరామునితో గోపకులతో కూడిన వాడే మధురా నగరాన్ని ప్రవేశించాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.